నవంబర్ 1వ తారీఖు శనివారం రోజున సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక అతిపెద్ద శుభవార్త అనేది సాయంత్రం 6 తర్వాత రాబోతూ ఉంది. ఇక నెల మొత్తం కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బుకి లోటు అనేది లేకుండా డబ్బు 4 వైపుల నుండి వస్తూనే ఉంటుంది. అయితే నవంబర్ శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. ఉద్యోగ సమస్యలు, వ్యాపారం సమస్యలు, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి, మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి. 1వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల లక్షణాలు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, తర్వాత ఇంకా ఎలా ఆర్థిక పరిస్థితి అనేది ఉండబోతూ ఉంది, ముఖ్యంగా సింహరాశి వారికి గోచారం అనేది ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క నవంబర్ 1వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఏ దైవ శక్తి దీవెన వల్ల వీరికి డబ్బు అనేది వస్తుందో కూడా మనం తెలుసుకుందాం. వీడియోని అయితే సింహరాశి వారు అస్సలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1 2 3 4 పాదాలు, పుబ్బ 1 2 3 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సింహరాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. అయితే ఈ యొక్క సూర్య భగవానుని యొక్క అనుకూలత అనేది నవంబర్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సూర్య భగవానుని యొక్క అనుకూలత అనేది ఈ సమయంలో కార్తీక మాసంలో వీరికి ఎక్కువగా ఉంది. అందువల్ల వీరు ప్రతి సోమవారం లేదా ప్రతి శనివారం కార్తీక మాసంలో సూర్యుడు ఉదయించినప్పుడు వెంటనే అంటే సూర్యకిరణాలు భూమిపైన పడుతున్న సమయంలో సూర్యునికి ఆద్యాన్ని సమర్పించాలి. ఇలా ఎవరైతే చేస్తారో సింహరాశి వారు వారి యొక్క దశ అనేది మారుతుంది. అంతేకాదు సంపూర్ణంగా వీరికి డబ్బు సమస్య అనేది లేకుండా పోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అలానే వీరి జీవితంలో వీరికి ఇదివరకటి కంటే కూడా ఈ యొక్క నవంబర్ నెలలో చాలా అదృష్టమైతే రాబోతూ ఉంది. గ్రహాలు అనేవి ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ యొక్క గ్రహాల అనుకూలత అనేది వీరికి ఏ రకంగా ఉంటుందో కూడా మనం తెలుసుకుందాం. అయితే వీరికి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలంటే ముందు గ్రహాలు అనుకూలంగా ఉండాలి. ఈ రాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుని యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడైతే వీరు పొందుతారో అప్పుడు వీరికి తప్పకుండా కూడా చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. సూర్య భగవానుని యొక్క అనుకూలత అనేది వీరు పొందాలి అనుకుంటే చాలా ఖచ్చితంగా కూడా ఇలా మనకి కార్తీక మాసంలో తప్పకుండా ఆద్యాన్ని సూర్యునికి సమర్పించాలి. అప్పుడు వీరి జీవితంలోనే అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. వీరు అస్సలు ఊహించని కూడా ఊహించి ఉండరు వీరికి జీవితంలో ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని. వీరు ఖచ్చితంగా కూడా అంత అద్భుతంగా వీరు ఖచ్చితంగా మంచి ఫలితాలనైతే పొందుతారు. అయితే ఈ నవంబర్ నెల అనేది వీరికి ఉద్యోగపరంగా చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగం అనేది వీరికి చాలా అద్భుతంగా కూడా కలిసి వస్తుంది. కానీ కాస్త కష్టపడండి, శ్రమకి తగ్గ ఫలితం అనేది మీరు చూస్తారు. అంటే ఇంతకు ముందు మీరు ఎప్పుడైతే సమస్యను అంటే ఎంత సమస్యలు వచ్చినా ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉండి వెనకడుగు అయితే వేస్తారో అలాంటిది ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మీరు వెనకడుగు అనేది వేయకుండా ముందుకు వెళ్ళాలి. అంటే మీకు ఒక భయం, తడబాటు అనేది ఉంటుంది. మేము ఇప్పుడు ఇందులో విజయాన్ని సాధించగలమో లేదో అనేటటువంటి ఒక భయంతో, తడబాటుతో మీరు అనుకున్న పనులను అంటే మధ్యలో ఆపివేయటం, వెనకడుగు వేయటం ఖచ్చితంగా వీరి జాతకం అనేది వీరికి నచ్చిన విధంగా అయితే మారిపోతూ ఉంటుంది.
వీరి కుటుంబంలో కూడా అనేక రకాల సమస్యలు ఉన్నా సరే ఈ సమయంలో తొలగిపోతాయి. అంటే ఇప్పటి వరకు మనశ్శాంతి కరువైపోవటం కానీ, మీకు మనస్సు అనేది ప్రశాంతంగా లేకపోవటం, మనశ్శాంతిగా లేకపోవటం, మీ జీవితంలో ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉండటం, ఇలా ఏదైతే సమస్య ఉందో, ఏదైతే మీ యొక్క సమస్యకి కారణమయ్యే దుష్టశక్తి ఉందో అది ఈ సమయంలో కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమయం అయితే మీకు ఇలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు ఈ సమయంలో మీ యొక్క దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో ఉండే అనేక రకాల సమస్యలు సైతం ఇలా మీకు సమస్యలు అనేవి తొలగిపోయేటటువంటి రోజులు అతి త్వరలో రాబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మీ సమస్యలు అనేవి 100% కూడా తొలగిపోయేటటువంటి రోజులు చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మీ చుట్టూ కూడా చాలా రకాల సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుండి కూడా తప్పకుండా మీరు బయటికి వస్తారు. ఆ సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా మీకు జీవితంలోనే ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొని ఉన్నారు. మీకు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యి ఉన్నాయి. ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని దరిద్రాలు ఎదురైనా ముందుకు సాగిపోయే వ్యక్తిత్వమే తప్ప మధ్యలో ఆగిపోవటం, దేనికి భయపడటం, అదరటం, బెదరటం వంటివి మీ యొక్క రక్తంలోనే ఉండవు అని చెప్పుకోవచ్చు. అలానే వీరు గంభీరత్వులు కూడా, ధైర్యవంతులు కూడా, దేనికైనా తెగిస్తారు. ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. మన అనుకుంటే దానికోసం ఎంత కష్టమైనా సరే అది అందే అంతవరకు కూడా ప్రయత్నిస్తూనే ఉంటారంటే ఒక బంధాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఎంత కష్టమైనా చివరికి వారి కాళ్ళు పట్టుకోవటానికి కూడా వీరు వెనకడుగు వేయరు. ఎంత కష్టమైన, ఎంత సమస్యలు ఉన్న ఏదైనా సరే, ఏది ఏమైనా సరే అది నాకు కావాలి అంటే కావాలి అన్న పట్టుదలతోనే ఉంటారు తప్ప ఎక్కడ కూడా వెనకడుగు వేయరు. ఒక రిలేషన్ని అంత ఈజీగానైతే వదిలివేయరు. ఒకవేళ ఒక రిలేషన్ని వీరు వదిలివేశారు అంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఒక రిలేషన్ని వీరు పూర్తిగా వదిలేశారు అంటే గనక దాని వెనకున్న రీజన్ని తప్పకుండా మనం వెతికి చాలా డీప్గా ఆలోచించి ఉండాలి. వీరు చాలా డీప్గా ఆలోచించే వ్యక్తిత్వాన్నే కలిగి ఉంటారు. చాలా ఎక్కువగా ఆలోచిస్తారు దేని గురించి అయినా సరే. ముఖ్యంగా వీరు ఎంతమంది అయినా సరే అంటే ఒక రిలేషన్ని వీరు కాపాడుకోవాలి అనుకుంటున్నారు, లేదా ఒక రిలేషన్ని వీరు అంటే వదులుకోవడానికి ఇష్టపడట్లేదు అంటే ఖచ్చితంగా కూడా ఆ రిలేషన్ అనేది వీరికి ఎంతో ఇంపార్టెంట్. అలానే ఒక రిలేషన్లోకి వీరు వెళ్ళారు అంటే అది ఎంత కష్టమైనా సరే ఆ రిలేషన్ని కాపాడుకోవటానికి వీలైతే వారి యొక్క అలవాట్లు కూడా మార్చడానికి ప్రయత్నిస్తారు తప్ప వారి నుండి వీరు తప్పించుకోవడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు. ఇలాంటి ఒక మంచి గొప్ప వ్యక్తిత్వం అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఉంటుంది. చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి సింపతి అంటే నచ్చదు. ఒక వ్యక్తి వీరిని ప్రశంసిస్తే వీరు సంతోషపడతారు. అంటే వీరు చేసేటటువంటి పనిని ఘనంగా పొగిడితే వీరు సంతోషపడతారు. వీరు చేసింది మంచి, నీతి, నిజాయితీ అన్నప్పుడు దాని గురించి సంబంధించి వీరు ఖచ్చితంగా కూడా అంటే వీరిని మెచ్చుకుంటే వీరికి నచ్చుతుంది. అంటే ఎలా అంటే మీరు చేసింది మంచి పని అని అప్రిషియేట్ చేయటం కానీ, ఇంకా ఎంకరేజ్ చేయటం, ఆ పని చేయటానికి ఇంకా ఎంకరేజ్ చేయటం కానీ చేస్తే వీరికి నచ్చుతుంది. కానీ అదే వీరు ఏదైతే ఒక పని చేసినప్పుడు సింపతి చూపిస్తారు, అయ్యో పాపం అని అంటారు, అది వీరికి అస్సలు నచ్చదు. వీరిపైన జాలి చూపించటం వీరికి నచ్చదు. దానిని తీసుకోరు. సింపతి వేలో వీరు అస్సలు కూడా వెళ్ళరు. ఏదైనా సింగిల్ హ్యాండ్తో చాలా ధైర్యంగా వెళతారు, ధైర్యంగా ఎదురొస్తారు. అలానే ధైర్యంగా ఎదురెళ్ళి వీరు సాధిస్తారు. డబ్బుతో వీరికి అవసరమే లేదు. అంటే డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా, అలానే ఒకరు డబ్బు ఇస్తున్నారు, డబ్బు ఆశ చూపిస్తున్నారు అని వారిలాగా వీరు అస్సలు మారిపోరు. వీరు డబ్బు ఉన్నా లేకున్నా, డబ్బు ఉన్నవారితో అయినా, డబ్బు లేని వారితో అయినా అందరితో కూడా సమానంగా ఉంటారు. సమానమైన భావంతో ఉంటారు. చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారు సింహరాశిలో జన్మించిన వ్యక్తులు. కానీ కొన్నిసార్లు కోపం ఎక్కువగా వస్తుంది. ఆలోచన కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. చాలా చక్కగా అన్నీ కూడా ఆలోచిస్తారు. అందరినీ అర్థం చేసుకుంటారు. వీరికి ఏదైనా కష్టం వచ్చినా సరే నలుగురు వీరిని ఆదుకునేలాగా వీరైతే
అంటే వీరి విలువను అలా పెంచుకుంటారు. అంటే వీరందరికీ కూడా సహాయం చేసి ఆదుకుంటారు. వీరికి ఏదైనా కష్టం వచ్చినా, సమస్యలు వచ్చినా ఎదుటి వ్యక్తులు కూడా వీరిని ఆదుకునేలాగా వీరి ప్రవర్తన అయితే ఉంటుంది. ఇలా సింహరాశిలో జన్మించిన వ్యక్తులకైతే చాలా మంచి గోచార ఫలితాలైతే ఉన్నాయి. ముఖ్యంగా అయితే నవంబర్ 1వ తారీఖు నుండి వీరి కష్టాలు తొలగిపోయి అతి పెద్ద శుభవార్త అయితే వస్తుంది. విడిపోయిన బంధం మళ్ళీ కలవటం కానీ, లేదా విడిపోవాలి అనుకుంటున్న వ్యక్తుల మధ్య మళ్ళీ కొత్తగా స్నేహం అనేది చిగురించటం కానీ, లేదా వీరి ఇంట్లో శుభకార్యాలు జరగటం, వివాహాది శుభకార్యాలు జరగటం, లేదా ఆఫీస్‌కి సంబంధించి మంచి ఏదైనా సరే మంచి శుభవార్తను వినటం, కార్యాలయంలో ఏ కార్యస్థలంలో ఉన్నా, ఏ కార్యాలయంలో ఉన్న ఏ రంగంలో ఉండే వ్యక్తులకి అయినా ఈ సమయంలో మంచి శుభ ఫలితం అయితే వస్తుంది. శుభవార్తను, తీపి కబురుని వినబోతూ ఉన్నారు. హార్డ్ వర్క్ చేస్తే మాత్రం మీకు అద్భుతమైన గోచార ఫలితాలు ఉన్నాయి. ఇంతకు ముందు కంటే కూడా ఈ నెల అనేది మీకు బాగా కలిసి వస్తుంది. ప్రతినిత్యము సూర్య భగవానుని నామాలు చదువుకోండి. ఇష్టదైవం యొక్క ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. ఇష్టదైవాన్ని మీరు ఎంతగా అంటే నమ్ముతారో, ఇష్టదైవ ఆరాధన ఎంతగా చేస్తారో అంత గొప్ప ఫలితాన్ని అయితే పొందుతారు. ఇక తెలుసుకున్నారు కదా, ఈ రాశిలో సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి నవంబర్ 1వ తారీఖు శనివారం రోజున సాయంత్రం 6 తర్వాత శుభవార్త ఏది వస్తుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా